దుబాయ్‌లో కార్లున్న వాళ్ళు ఎక్కడ పార్కింగ్ చేస్తారన్న అయితే నాకు ఇంతకుముందు వీడియోలో కామెంట్ వచ్చింది. ఇక్కడ 2 రకాల పార్కింగ్‌లయితే మనకుంటాయి. ఒకటి ఆర్‌టీఓ పార్కింగ్, ఇంకోటి ప్రైవేట్ పార్కింగ్ అన్నమాట. ఆర్‌టీఓలో 2 కేటగిరీలుంటాయి. ఒకటేమో రోడ్స్ అండ్ ప్లాట్స్ అంటే టోటల్ ఇంక్లూడింగ్ దానికి గాను 525 dirhams నెలకి. 525 అంటే ఇండియాలో 13,650 అయితాయి. ఇంకోటేంటంటే ఓన్లీ ప్లాట్స్‌లో అన్నమాట. దానికి 262 అంటే 6,812 రూపాయలు నెలకైతాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుందయితే ఓన్లీ ప్లాట్స్ అన్నమాట. ఓన్లీ ప్లాట్స్ అంటే కొంత ఏరియాలో పార్కింగ్‌కి మట్టుకే ఇవి పెడతారనమాట. ప్రతి పార్కింగ్ ఏరియాలో ఇలాంటి బోర్డులైతే ఉంటాయి. పైన కనిపిస్తున్న పక్షులు మన టాపిక్‌లో లేవు. కింద ఇలాంటి బోర్డ్స్ ఉంటాయి. ప్రతి ఏరియాకి, ప్రతి పార్కింగ్ దగ్గర బోర్డ్స్ ఉండి దాని మీద కోడ్ ఉంటదనమాట. ఆ జోన్‌ది గాని. మళ్ళీ అక్కడే కింద మనకు గంటకి రూ. 6, 2 గంటలకు రూ. 12, 3 గంటలకు రూ. 18 అంటే గంటకు 6 అంటే గంటకు ఆల్మోస్ట్ రూ. 150 అన్నమాట. సో, ఒక్క గంట మనం ఇక్కడ పార్కింగ్ కార్ మనం పెట్టుకుంటే రూ. 150 కట్టాలి. ఇలాంటి మిషన్‌లో ఉంటాయన్నమాట. ఇలాంటి మిషన్‌లలో మనం కాయిన్స్ ఏసి మనం మన కార్ నంబర్ కొట్టి పార్కింగ్ చేసుకోవచ్చు. లేదంటే ఫోన్‌లో నంబర్‌కి మెసేజ్ పెట్టి ఏస్తే మన ఫోన్‌లో ఉన్న బ్యాలెన్స్‌లో కట్ అయితదన్నమాట. ఇప్పుడు మనకు వీడియోలో కనిపిస్తుంది అయితే రోడ్ సైడ్ పార్కింగ్. ఇప్పుడు ఖాళీ ఉంది కానీ సాయంత్రం 6 నుండి అయితే ఫుల్ బిజీ ఉంటది. ఒక్కొక్కసారి నాకు గంటన్నర కార్ పెట్టుకోవడానికి పార్కింగ్ లేక గంటన్నర తిరిగిన దాఖలాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇందులో కనిపిస్తుంది కూడా రోడ్ సైడ్ పార్కింగే. రోడ్ సైడ్ పార్కింగ్ కొంచెం ఎక్స్‌పెన్సివే ఉంటది. ఎందుకంటే ఫుల్ కమర్షియల్ బిల్డింగ్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు బిజీ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇంకా సాయంత్రం అంటే ఇంకా ఆఫ్టర్‌నూన్ 3 అయితుంది కాబట్టి సో, ఇంకా ఇవన్నీ ఖాళీ ఉన్నాయి. 6 నుండి అయితే ఫుల్ బిజీ ఉంటాయి. నేనైతే తిరిగి నా కార్ ఇక్కడనే పెట్టేసాను. ఈ సిల్వర్ కలర్‌లో ఉంది అదే నా కారు. సో, ఇక్కడ దొరికిందనమాట.